అక్కినేని నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన' చిత్రంతో కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా 'బంగారాజు' సినిమాను తీశాడు. ఇది కూడా సూపర్ సక్సెస్ అయింది. ఈ 2 సినిమాలకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇక 'బంగారాజు'కి సీక్వెల్ ఉంటుందని నాగార్జున గతంలో చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా 'బంగారాజు 2లో రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ 'బంగారాజు 2' కథను సిద్ధం చేశాడట. ఇందులో నాగార్జునతో పాటు అఖిల్ కూడా నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 'బంగారాజు' మూవీలో ప్రధాన పాత్రను నాగ చైతన్య చేశాడు. ఇప్పుడు అలాంటి బంగారాజు పాత్రను అఖిల్ చేయబోతున్నట్టుగా సమాచారం. అఖిల్ పాత్రకు సంబంధించి చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలని నాగార్జున చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక స్టోరీ మొత్తం నాగార్జునతో పాటు అఖిల్ మీద సాగుతూ ఉండడంతో ఈ చిత్రంలో అఖిల్‌కి సూపర్ హిట్ ఇవ్వాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట. ఇక స్టోరీ మొత్తం నాగార్జునతో పాటు అఖిల్ మీద సాగుతూ ఉండడంతో ఈ చిత్రంతో అఖిల్‌కి సూపర్ హిట్ ఇవ్వాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్‌పై నిర్మించాలని నాగార్జున భావిస్తున్నారట. దాదాపు ఈ చిత్రం కోసం 100 కోట్ల బడ్జెట్‌ని పెట్టబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రంలో పల్లెటూరు నేపథ్యంలో సాగబోతుందని తెలుస్తుంది. దాంతో పాటు ఈ సీక్వెల్‌లో డివోషనల్ కంటెంట్ ఎక్కువ ఉండేలా నాగార్జున ప్లాన్ చేశాడట. దర్శకుడికి కూడా డివోషనల్ కంటెంట్ గురించి చెప్పడంతో ఎక్కువగా శివాలయంకి సంబంధించిన సన్నివేశాలు ప్లాన్ చేశారట. దానితో పాటు విజువల్స్ భారీగా ఉండేలా కథ సిద్ధం చేశారట. ఇక ఈ సినిమాలో శివాలయం హైలైట్ కాబోతుంది. తమ ఊర్లో ఉన్న శివాలయం కాపాడడానికి, అందులో ఉన్న నిధులను కాపాడడానికి బంగారాజు కుటుంబం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు 'బంగారాజు 2లో కూడా అదే అంశాన్ని హైలైట్ చేయబోతున్నట్టుగా సమాచారం. దానికి ఈసారి డివోషనల్ కంటెంట్ ఎక్కువగా యాడ్ చేయబోతున్నారట. యమలోకం సీన్లు కూడా విజువల్ వండర్‌గా ఉండేలా తీయడానికి రెడీ అవుతున్నారట. ఇటీవల కాలంలో డివోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలు అద్భుత విజయాన్ని సాధిస్తున్నాయి. కోట్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇక 'బంగారాజు 2లో కూడా డివోషనల్ కంటెంట్‌కి ఆస్కారం ఉండడంతో నాగార్జున దర్శకునికి ఆ విధంగా కథను తయారు చేసేలా చెప్పినట్లుగా సమాచారం. ఇప్పటికీ ఆ స్టోరీని పూర్తి చేసినట్టుగా సమాచారం. త్వరలోనే 'బంగారాజు 2' స్టార్ట్ అవుతుందని ఫిల్మ్ నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని త్వరలోనే అధికారికంగా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ రోజు విడుదల చేసేలా నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. నాగార్జునకు సంక్రాంతి పండుగ బాగా కలిసి వచ్చింది. గతంలోనే కాకుండా ఇటీవలి 10 ఏళ్ల కాలంలో కూడా 'సొగ్గాడే చిన్ని నాయన', 'బంగారాజు', 'నా సామిరంగా' లాంటి చిత్రాలు సంక్రాంతి పండుగకు వచ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు 'బంగారాజు 2' సినిమాను కూడా 2026 సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా గనక పట్టాలెక్కితే అటు నాగార్జునతో పాటు అఖిల్ కెరీర్‌లో కూడా తొలి బ్లాక్ బస్టర్ పడే అవకాశం ఉంది. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌లో వచ్చిన 2 సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో 'బంగారాజు 2' వస్తే మరొక బ్లాక్ బస్టర్ ఖాయమని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమా అప్డేట్‌ని మేకర్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.